ప్రియదర్శి ఎంత పర్ఫెక్ట్ కథలు ఎన్నుకుంటున్నాడంటే అవును. ప్రతి ఒక్క సినిమాకి వేరియేషను. అవును. అవును. మన 'బాయ్ నెక్స్ట్ డోర్' లాగా ఉండే అతను అవును. అవును. పర్ఫెక్ట్‌గా చాయిస్ తీసుకుంటున్నాడు. మీరు అప్రోచ్ అయినప్పుడు ఆయన కథ వినగానే ఆయన రియాక్షన్ ఏంటి? చాలా నేను 'దర్శిని' నాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చదువుతున్నప్పటి నుంచే నాకు కొంచెం పరిచయం ఉంది. తర్వాత తను 'పెళ్లి చూపుల్లో' తన పెర్ఫార్మన్స్ చూసినప్పుడు, తర్వాత 'మల్లేశం', 'బలగం', హ్మ్. 'సేవ్ ద టైగర్స్' ఇవి చూసినప్పుడు నాకు అనిపించేదనమాట ఇతనితో సినిమా చేస్తే బావుంటుంది. అయితే సరైన పాత్ర పడాలి. కేవలం తను సహాయ నటుడే గాదు, ప్రధాన పాత్ర కూడా చాలా బాగా చేయగలడని నాకు అనిపించేది. ఆ సమయంలో నాకు 'బలగం', 'సేవ్ ద టైగర్స్' తర్వాత 'బలగం' తర్వాత ముఖ్యంగా నేను ఈ కథ చేద్దాము అని అనుకుంటున్న టైంలో కృష్ణప్రసాద్ గారు చేద్దామని అన్న తర్వాత నేను దర్శిని పిలిచి "నువ్వు ఆర్ యూ ఇంట్రెస్టెడ్" అంటే సరే తప్పకుండా సార్ నాకు ఐఎమ్ ఎక్సైటెడ్ అని తను వెంటనే ఈ కేమ్ ఆన్ బోర్డ్. చాలా కరెక్ట్‌గా అంటే ఈ పాత్ర సారంగపాణి అంటేనే మనం కళ్ళు మూసుకుంటే సినిమా తర్వాత అసలు ఈ వేరే వాళ్ళు ఈ పాత్రకి కనబడే ఛాన్స్ లేనంత బాగా చేశాడు. ఓహ్! వెరీ బాగా నైస్. చేశాడు. తనకు ఒక విభిన్నమైన శైలి ఉంది. రెగ్యులర్‌గా కామెడీ అంటే చాలామంది ఏం చేస్తారంటే నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పెద్ద అవును. పెద్ద యాక్టర్లు కూడా చేసే పొరపాటు ఏంటంటే, నేను కామెడీ చేస్తున్నానని అలా చేస్తే నిజమైన కామెడీ పండదు. ఆ కరెక్ట్. పాత్ర పడే కష్టాలు, అతని గొడవలో అతను ఉంటేనే మనకు అతన్ని చూసి నవ్వు రావాలి. కరెక్ట్. దర్శి స్టైల్ అది ఉంటుంది. తను ఏమంటాడంటే అసలు తను మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయడు తను. తను ఆ పాత్రలో ఉంటాడు. తన జానర్‌లో తనుంటాడు. ఉండి తను ఆ పాత్ర యొక్క గొడవ, ఆ పాత్ర యొక్క కన్‌ఫ్యూజను, ఆ పాత్ర యొక్క తడబాట్లు, గందరగోళాలు నేనెంత ఎఫెక్టివ్‌గా పలికిస్తే ఆటోమేటిక్‌గా ఆడియన్స్ అంత నవ్వుతారు అనే అప్రోచ్ దర్శిది. అది ఈ సినిమాకి ముఖ్యంగా కరెక్ట్. ఆ! ఎందుకంటే దిగినప్పటి నుంచి నేను వెకిలి వేషాలేసి మొహాన్ని ఇట్లా ఇట్లా తిప్పి కామెడీ చేయడానికి ప్రయత్నిస్తే రాదు.